ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్ దూసుకుపోతున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాసేపట్లో బాపట్ల పార్లమెంట్ పరిధి రేపల్లెలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ప్రసంగిస్తారు. ఇప్పటికే సీఎం జగన్ సభ కోసం జనమంతా తండోపతండాలుగా రేపల్లె చేరుకున్నారు. దీంతో రేపల్లె అంబేద్కర్ విగ్రహం సెంటర్ జనసంద్రమైంది. తర్వాత మధ్యాహ్నం 12:30కు పల్నాడు జిల్లా మాచర్ల శ్రీనివాస మహల్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్. అనంతరం మచిలీపట్నం వల్లూరి రాజా సెంటర్లో మీటింగ్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. రేపల్లెలో ఉన్నారు మా కరెస్పాండెంట్ అశోక్. సీఎం వైఎస్ జగన్ జైత్ర యాత్ర పర్యటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ఇప్పటికే రేపల్లె మొత్తం జన సందోహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లోనే సీఎం అక్కడికి రానున్నట్టుగా కూడా సమాచారం. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? జనం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది అశోక్? ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపల్లె చేరుకోనున్నారు. సరిగ్గా తాడేపల్లిలో 10:15కి బయలుదేరతారు. 10:30 రేపల్లి చేరుకుంటారు. ఇక్కడ బహిరంగ సభ పట్నంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో 11 గంటలకి బహిరంగ సభలో పాల్గొంటారు. పూర్తిగా ఈ 5 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి 5 ఏళ్ల పాలనలో రేపల్లి నియోజకవర్గం ఎప్పుడూ లేని విధంగా గత 30 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో వెనుకబడిపోయింది. పూర్తిగా ఈ 5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. రేపల్లెలో రోడ్ల విస్తరణ జరిగింది. అలానే నిజాంపట్నం హార్బర్కు సంబంధించి విస్తరణ పనులు దాదాపు 500 కోట్లతో విస్తరణ పనులు చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా బాపట్ల కొత్త జిల్లా ఏర్పడింది. రెవెన్యూ డివిజన్గా కూడా రేపల్లె ఏర్పడింది. సంక్షేమ పథకాలు దాదాపు 1500 కోట్లుగా పైగా ప్రజలకు నేరుగా అందాయి సంక్షేమ పథకాలు. దీంతో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాం సభా ప్రాంగణం అంతా ఇప్పటికే నిండిపోయింది. పెద్దగా జెండాలు కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు తీసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించే బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పూర్తిగా వీళ్ళంతా చెప్తున్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటాము. ముఖ్యమంత్రి మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామంటూ మద్దతు పలకడానికి పెద్ద ఎత్తున రేపల్లె నియోజకవర్గం నుంచి కార్యకర్తలు ఇప్పటికే రేపల్లె చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ప్రస్తుతం తెలుగుదేశం కూటమి కుట్రలో పొందుతుంది. ఆ కుట్రల గురించి కూడా ఈ సభలో వివరించిపోతున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే సభా ప్రాంగణానికి తరలి వచ్చారు. మిగిలిన చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి తరలి వస్తూ ఉన్నారు. బిందు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.